హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ స్టెప్స్ ఏంటి, ఈ స్ట్రీట్ ఏంటి, ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? రండి, మనం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుందాం. రండి. దత్తాత్రేయ స్వామి గురించి ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్ళబోతున్నాం. దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే 210 మెట్లు ఎక్కాల్సిందే. హైదరాబాదులో నడిబొడ్డున 600 ఏళ్ల నాటి రహస్య గుట్ట ఉందని మీకు తెలుసా? రద్దీగా ఉండే ఈ సిటీలో ఇంత ప్రశాంతమైన చోటు ఉందని మీరు ఊహించి ఉండరు. ఎంతోమంది అఘోరాలు తపస్సు చేసిన ఈ దత్తాత్రేయ పహాడ్ విశేషాలేంటో ఈరోజు చూద్దాం. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే 210 మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కుతున్న కొద్దీ నగరం యొక్క అందం కనిపిస్తూనే ఉంటుంది. ఇది సుమారు 600 ఏళ్ల నాటి పురాతన ఆలయం. ఇక్కడ దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ గుట్ట మీద ఉన్న రాళ్ళు, ప్రాచీన నిర్మాణాలు చూస్తుంటే మనం గతంలోకి వెళ్ళినట్లుగా అనిపించక మానదు. ఇప్పటికి మనం సగం మెట్లు ఎక్కేసామన్నమాట. ఇక్కడ మధ్యలో నాగదేవత విగ్రహాలు ఉన్నాయి, పుట్ట అవన్నీ. ఇక్కడ ఎవరైనా సరే నమస్కరించుకొని గుట్ట మీద దత్తాత్రేయ స్వామితో పాటు ఆంజనేయ స్వామి, మల్లికార్జున స్వామి, ఇంకా ఎన్ని గుళ్ళు ఉన్నాయో పైకి వెళ్ళి చూద్దాం. నేను వస్తున్న టైం 11:30 అయింది. ఎందుకంటే ఇప్పుడు హారతి ఇచ్చే టైము బాబా టెంపుల్లో కానీ దత్తాత్రేయ టెంపుల్లో కానీ జరుగుతుంది మధ్యాహ్న హారతి. ఆ టైంకి అందుకోవాలనే ఆతృతతో నేను ఈ టైంకి వస్తున్నాను అన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు వివరంగా చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఇంకొంచెం మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళిపోతాం. అదిగో కనిపిస్తుంది దత్తాత్రేయుని ఆలయం. నగరంలోని కాలుష్యాన్ని, శబ్దాలకు దూరంగా ప్రశాంతంగా కోరుకునే వారికి ఇది ఒక స్వర్గం లాంటిది. ఇక్కడికి వస్తే కలిగే ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేం. మీరు ఎప్పుడైనా ఈ చోటుని సందర్శించారా? లేదా ఇలాంటి మరిన్ని వెలుగులోకి రాని పురాతన ఆలయాల గురించి తెలుసుకోవాలని ఉందా? మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను అనుకొని వచ్చింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. ఇక్కడ ఒక్కరు కూడా లేరు. ఒకరు ఇద్దరు వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. నేను గాన్గాపురం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. ఈ మధ్యలో దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఉన్నారు. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన మునులు, అఘోరాలు ఇక్కడ తపస్సు చేసిన స్థలం అని తెలియటంతో నేను ఇక్కడికి రావటం జరిగింది. నా సబ్స్క్రైబర్స్కి చూపించాలి అని అనుకున్నాను. గాన్గాపురంలో మధ్యాహ్నం పూట హారతి టైం ఉంటుందని తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా జరుగుతుందేమో అని అనుకున్నాను. కానీ నేను వచ్చిన టైంకి ఇక్కడ ప్రశాంతంగా ఒకరు ఇద్దరితో ఉంది. ఉదయం పూట అయితే మాత్రం చాలామంది ఉంటారని తెలుసుకున్నాను. ఉదయం సాయంత్రం వేళల్లో స్వామివారికి పూజలు జరుగుతాయి అని ఇక్కడ భక్తులు కొంతమంది చెప్పారు. నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే మీకు చూడాలి, పంతులు గారితో ఇంకా ఈ స్థల పురాణం చెప్పించాలి అంటే, స్వామివారి దర్శనం మీకు డైరెక్ట్గా కావాలి అంటే నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి వీడియో కవర్ చేస్తాను. స్వామివారిని మనం గ్రిల్స్లో దర్శనం చేసుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ గుట్ట ఏంటి అనేసి మనం అది చూద్దాం. ఆ గుట్ట కింద ఒక ఆలయం ఉంది అని విన్నాను. అది కూడా మనం చూద్దాం. మిస్ అవ్వద్దు, చూస్తూనే ఉండండి. మహాశివుని దర్శనం తర్వాత ఇంత ఎత్తులో ఉన్నామో తెలుస్తుందా? గాలి విపరీతంగా ఉంది. నడిబొడ్డులో ఉన్నాం, హైదరాబాద్ నడిబొడ్డులో. ఈ ప్రాంతం హైదరాబాదులోని సీతారాం బాగ్
ప్రాంతంలో చిన్న కొండపై ఉన్నాం, గుట్టపై. ఇప్పుడు ఈ ప్రాంతం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎంత హైట్లో ఉన్నామని అర్థమవుతుంది. హైదరాబాద్ నడి ఒడ్డులో ఉన్నాము మనం. ఎంతంత చిన్న చిన్న ఇల్లులాగా కనిపిస్తున్నాయి చూడండి ఒక్కసారి. అంత హైట్కి చేరుకున్నాం అన్నమాట. ఎంత గాలి వస్తుందంటే మీరు నమ్మరు, నన్ను నెట్టేసే అంత గాలి వస్తుంది. ఇప్పుడైతే మనం ముందుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం. నా దురదృష్టవస్తు, నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. వచ్చిన సమయానికి ఇక్కడ క్లోజింగ్ అయ్యింది. నేను మధ్యాహ్నం ఆరతి ఉంటుంది అనుకొని వచ్చాను. అయినా ఈ గ్రిల్స్లో నుంచి మీకు స్వామివారిని చూపిస్తాను, చూసేసేయండి. దండం పెట్టేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలి అని నేను కూడా దండం పెట్టేసుకున్నాను. త్వరలో గానుగాపురం వెళ్ళి స్వామివారిని మీకు చూపించబోతున్నాను. మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి. ఆంజనేయ స్వామి విశిష్టత ఇక్కడ ఒక ప్రత్యేకమైనది ఏంటంటే, పురాతనమైన చెట్టు కింద చిన్న గూడు లాంటి గుడిలో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ప్రకృతి ఒడిలో చెట్టు నీడలో వెలిసిన స్వామి చూడటం ఒక చక్కని అనుభూతినిస్తుంది. పురాతన కాలం నాటి భక్తి భావం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
కింద ఒక నాగమ్మ దేవాలయం ఉంది. అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూశారు కదా, ఒక టూర్ మాదిరి అన్నీ చూపించేశాను ఆలయంలో. ఇంత వివరంగా మన ఛానల్లో మాత్రమే మీరు చూడగలుగుతారు. ఇంకేదైనా ఆలయం మీకు చూడాలనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అక్కడికి వెళ్ళి షూట్ చేసి మీకు చూపిస్తాను. ఈ ప్రాంతం హైదరాబాదులోని సీతారాంబాగ్. ఇక్కడికి విజిట్ చేసి ఈ ప్రాంతం అంతా చూసాం. రాగలిగితే ఈ ప్రాంతం అంతా ఒకసారి చూడండి, చాలా బాగుంది. మహిమ కలిగిన దత్తాత్రేయ స్వామిని ఒకసారైనా దర్శనం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ హిమ. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.